నా దోస్తాన్ని తోలుకొచ్చిన నా ఇజ్జత్ అంతా పోయింది నడివింటికి. ఏమ్రా నీ పెళ్ళాం నీకు ఇజ్జతే ఇస్తలేదు. నెలకి బాగా సంపాదిస్తాడేమో అని చేసుకున్నా. ఇప్పుడు ఇంట్లో ఖర్చు కూడా వెళ్తాడు. అసలు జీతం చేస్తున్నాడు. నా దోస్తు వాడు ఇంటికి వస్తే ఇదే నా మాట్లాడేది. పోయి చాయ్ పెట్టుకో. నువ్వు పెట్టిపో, నాకు చాలా పనులున్నాయి. ఇంట్లో ఎర్రగారం అన్నం తింటేమనే గాని ఇంటి సంసారం బయట చేసుకోవద్దమ్మా. ప్రతి మొగనికి నా పిల్లలను సంతోష పెట్టాలి, నా పిల్లలను సంతోష పెట్టాలి అని ఉంటది కానీ పరిస్థితులు అనుకూలించక చాలా జీతంతో ఇల్లు గడుపుకుంటాడు. మొగోడు పెళ్ళాం పిల్లల కోసము బయట కన్న కష్టం చేసి అలసిపోయి ఇంటికి వస్తే అలసట మర్చిపోయేటట్లు ఉండాలి గాని ఇంటికి ఎందుకు వస్తురా నాయన అన్నట్లు ఉండొద్దమ్మా. వచ్చిరాని జీతంతోనే ఇల్లు గడుపుకుందాము. మా అదృష్టం ఎప్పుడు బాగుంటే గప్పుడే సంపాదిస్తామేమని ఏ పిల్లం అయితే ఆలోచిస్తుందో ఆ ఇల్లు సంతోషంగా ఉంటదమ్మా.